నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు ఒక్కడే, నామాలు వేరైనా రూపాలు వేరైనా అందరి ప్రయాణం ఆయన పాదాల వైపే. సాటి మనిషిలో దైవాన్ని చూడటంలోనే జీవితానికి ఓ అర్థం ఉంటుందని చెప్పిన సద్గురువుగా షిరిడీ సాయిబాబా కనిపిస్తారు. మానవత్వానికి మించిన మంత్రం లేదు, ప్రేమతత్వానికి మించిన మహిమ లేదని చాటిన వారాయన. అలాంటి సాయిబాబా కొలువైన మందిరాలు కేరళలో అనేకం కనిపిస్తాయి. ఇక్కడి కన్నూర్ ప్రాంతంలోని అళవిల్లులో కొలువైన షిరిడీ సాయిబాబా మందిరమే నేటి మన తీర్థయాత్ర. హే పాండురంగా, హే పండరినాథ, శరణం శరణం శరణం. సాయి శరణం బాబా శరణం శరణం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఆధ్యాత్మిక పరంగా చారిత్రక పరంగా కేరళ ఎంతో ఘనతను కలిగినదిగా కనిపిస్తుంది. మౌర్య చేర రాజుల కాలం నుంచి కేరళ తన వైభవాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అలాంటి కేరళలో సాయినాథుడి మందిరాలు అనేకం కనిపిస్తాయి. ఆ మందిరాలను పరిశీలించినప్పుడు, పలకరించినప్పుడు ఇక్కడి భక్తులు బాబా పట్ల ఎంతటి ప్రేమానురాగాలను కలిగి ఉన్నారనేది అర్థమవుతుంది. కేరళలో కేరా అంటే కొబ్బరి చెట్టు అని, ఆళం అంటే భూమి అని అర్థం. కొబ్బరి చెట్లు కలిగిన ప్రదేశమే కేరళ అయ్యింది అనంటారు. కేరళలో ఎటువైపు చూసినా పచ్చదనమే పరవశిస్తూ కనిపిస్తుంది, పచ్చదనమే పరిమళిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎత్తైన కొండల వరుసలు, నదుల మలుపులు కేరళకు మరింత అందాన్ని అద్దుతున్నట్టుగా, ఆహ్లాదాన్ని అందిస్తున్నట్టుగా ఒక భావన కలుగుతుంది. అందుకే ఇది దేవుడి సొంత దేశంగా పిలువబడుతోంది అనే ఆలోచన మెదులుతుంది. కేరళలో అనేకమైన ప్రాచీన క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. తిరువనంతపురం, గురువాయూరు వంటి వైష్ణవ క్షేత్రాలు, శ్రీకంఠేశ్వరం, ఎట్టుమానూర్ మహాదేవ ఆలయం వంటి శైవ క్షేత్రాలు, అట్టుక్కల్, శక్తీశ్వరం వంటి శక్తి దేవతా క్షేత్రాలు ఎన్నో ఈ నేలపై ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరిస్తున్నాయి. అడుగడుగున అనంతమైన మహిమలను ప్రవహింపచేస్తున్నాయి. పరశురాముడు తన గండ్రగొడ్డలి విసిరి సముద్రాన్ని వెనక్కి పంపించి కేరళ భూభాగాన్ని వెలికి తీశాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
అలాంటి ఈ పవిత్రమైన నేలను ఎంతోమంది రాజులు, సంస్థానాధీశులు పరిపాలించారు. వారి ఏలుబడిలో ఎన్నో క్షేత్రాలు రూపుదిద్దుకున్నాయి. ఆ తరువాతి కాలంలో మరెన్నో ఆలయాలు, మందిరాలు నిర్మితమవుతూ వచ్చాయి. అలాంటి వాటిలో ఒకటిగా అళవిల్లోని షిరిడీ సాయి మందిరం వెలుగొందుతోంది. జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభో శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమా పాహిమా. బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామీప్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధూర్య జేగీయమాన ప్రతాప చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప. సదాకల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావ బుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. దత్త గురు పరంపరలో ఒకరిగా బాబా కనిపిస్తారు. అవధూతల్లో ఒకరిగా ఆయన తన జీవన ప్రయాణాన్ని కొనసాగించారు. చాలామంది అవధూతలు ఒక ప్రదేశానికో ఒక పరిధికో పరిమితమై ప్రజల్ని ప్రభావితం చేశారు. వారిలో బాబా స్థానం ప్రత్యేకమని చెప్పాలి. షిరిడి గ్రామంలో ద్వారకామాయిని ఆవాసంగా చేసుకుని అక్కడి నుంచే ఆయన భక్తి బీజాలను వెదజల్లారు. అందరూ కలిసి ఉండటంలోనే అసలైన ఆనందం ఉంది అనే విషయాన్ని ఈ లోకానికి చాటి చెప్పారు. పెద్దలు, పిల్లలు ఇలా అందరిలో బాబా కలిసిపోయేవారు. నలుగురిని ఒక చోటకు చేర్చేది పండుగ, నలుగురు ఒక చోటుకు చేరేది పండుగ అనే విషయాన్ని చెబుతూ ప్రతి పండుగను ఒక ఉత్సవంలా జరిపించేవారు. శ్రద్ధా సబూరి అనే సాధనా మార్గంలో ముందుకు వెళ్లవలసిన అవసరాన్ని గురించి సెలవిచ్చేవారు. షిరిడీని, సాయిబాబాను వేరువేరుగా చూడలేం. ఒక సాధారణ పకీరుగా కనిపిస్తూ, ఆత్మీయుడుగా అనిపిస్తూ షిరిడీ ప్రజలను ఆయన ప్రభావితం చేశారు. తన మాటనే మంత్రంగా, తన కదలికనే కథలు కథలుగా అక్కడి ప్రజలు చెప్పుకునేలా చేశారు. తనని మించిన వైద్యుడు, తాను ప్రసాదించే విభూతికి మించిన ఔషధం లేదని ప్రజలు విశ్వసించేలా చేశారు. షిరిడీని ఓ పుణ్యక్షేత్రంగా చేయడమే కాదు, ప్రతి గ్రామంలో సాయికోటి సాగేలా చేశారు. షిరిడీని దర్శించుకున్న భక్తులు, బాబా లీలా విశేషాలను అనుభవాలుగా పొందిన భక్తులు తమ గ్రామంలోనూ ఆయన మందిరం ఉండాలని భావించేవారు. అలా ఎన్నో ప్రాంతాలలో బాబా మందిరాలను నిర్మించారు. బాబాపై వారికి గల అపారమైన విశ్వాసానికి, అంకిత భావానికి నిదర్శనంగా ఆ మందిరాలు వెలుగొందుతున్నాయి. అలాంటి మందిరాలలో ఈ మందిరం ఒకటిగా చెప్పుకోవచ్చు. సువిశాలమైన ప్రదేశంలో ఈ మందిరాన్ని నిర్మించారు. అందంగా తీర్చిదిద్దిన స్వాగత తోరణం కనువిందు చేస్తుంది. స్వర్ణవర్ణంతో కూడిన ప్రాకారాలు, ప్రవేశద్వారం అందమైన అల్లికలతో ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ప్రవేశద్వారం నుంచే బాబా మూర్తి కనిపించేలా ఈ మందిర నిర్మాణం జరిగింది. బాబా మందిర వైభవాన్ని ముందుగానే పరిచయం చేస్తున్నట్టుగా ఈ ప్రవేశద్వారం కనిపిస్తుంది. ప్రవేశద్వారం దాటుకుని లోపలికి అడుగు పెట్టగానే పల్లకిని అలంకరించినట్టుగా అలంకరించిన మందిరం మనసులు కొల్లగొడుతుంది. శ్వేతవర్ణంలోని ఈ మందిరం స్వర్ణకాంతులను కలుపుకొని ఆధ్యాత్మిక సౌరభాలను ఆవిష్కరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. విశాలమైన ప్రదక్షిణ మార్గం కలిగిన ఈ మందిరం తొలిచూపులోనే మనస్సును ఆకట్టుకుంటుంది, పట్టుకుంటుంది. ఈ మందిరాన్ని చూడగానే పాలరాతి వేదికపై అందంగా అమర్చినట్టుగా అనిపిస్తుంది. మందిరం చుట్టూ ఉన్న స్వర్ణవర్ణంలోని స్తంభాలు సగర్వంగా పైకప్పును ఎత్తిపట్టుకున్నట్టుగా కనిపిస్తాయి. ప్రధానమైన ద్వారానికి ఇరువైపులా గల ఏనుగు ప్రతిమలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రశాంతతను పరుచుకున్నట్టుగా అనిపించే ఈ ప్రాంగణం దాటుకొని లోపలికి వెళితే సాయి సామ్రాజ్యంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది.
సాధారణంగా బాబాకి సంబంధించిన మందిరాల్లో భక్తులంతా కలిసి ఆరతులు పాడుకునేలా ప్రధానమైన హాలు చాలా విశాలమైనదిగా నిర్మిస్తుంటారు. ఇక్కడ కూడా అదే పద్ధతి కనిపిస్తుంది. ఇక్కడి ముఖమంటపం ఎంత విశాలమైనదో అంతే అందమైందిగా తీర్చిదిద్దిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ప్రశాంతత, పవిత్రత జట్టుకట్టి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న భావన కలుగుతుంది. దారి చూపే దీపం సద్గురువు, దయను చూపే దైవం సద్గురువు. అందువలనే గురువు దైవం ఒకేసారి ఎదురైతే తనకి దైవాన్ని చూపించిన గురువుకి ముందుగా నమస్కరిస్తానని కబీర్ అన్నారు. అలాంటి గురువు స్థానంలో, గురుదైవం స్థానంలో సాయినాథుడు దర్శనమిస్తూ ఉంటాడు. పాలలాంటి స్వచ్ఛమైన బాబా మనసుకి అద్దం పడుతున్నట్టుగా ఆయన పాలరాతి మూర్తి ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన మందిరంలో ప్రత్యేకమైన వేదికపై ఏర్పాటు చేసిన సింహాసనంపై బాబా ఆసీనుడై కనిపిస్తాడు. వర్ణరంజితమైన వస్త్రాలతో, సుగంధ పుష్పాలతో అనునిత్యం ఆయనను అలంకరిస్తుంటారు. వెండి సింహాసనంపై స్వర్ణ వర్ణంలోని ఛత్రం కింద ఆయన యోగిరాజులా వెలిగిపోతుంటాడు. పరమగురువుల పర్యవేక్షణలోనే ఈ జగత్తంతా నడుస్తోందని చాటుతుంటాడు. సద్గురువులు తమ శిష్యుల పట్ల, భక్తుల పట్ల ఎంతో వాత్సల్యాన్ని చూపుతారు. అనేక పరీక్షల అనంతరం జారిపోకుండా తమ పాదాలను పట్టుకున్న వారి పట్లే తమ అనుగ్రహాన్ని చూపుతారు. గురువు పాదాలకు ఎంతో విశిష్టత ఉంది. గురువు పాదాలను ఆశ్రయించిన వారిని కలిపురుషుడు సైతం కదిలించలేడు అనే విషయం అనేక సందర్భాల్లో నిరూపితమవుతూ వచ్చింది. బాబా పాదాల సన్నిధి నుంచి గంగా, యమున ధారలు పొంగాయంటే సద్గురువు పాదాలను ఆశ్రయించడం ఎంత పుణ్యప్రదం అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి బాబా తన పాదాలను ఆశ్రయించిన భక్తుల బాధలను గమనించినట్టుగా, వారి ఆవేదనను గ్రహించినట్టుగా చిరునవ్వును చిందిస్తూ ఉంటారు. ఆయన చూపులు భక్తుల అంతరాత్మను పరిశీలిస్తున్నట్టు, పరిశోధిస్తున్నట్టు అనిపిస్తుంది. సద్గురువు తనను ఆశ్రయించిన వారిని ఏమీ అడగడం జరగదు. ఆ గండం నుంచి గట్టెక్కించింది తానే అని చెప్పడు. తనను విశ్వసించిన వారిని సద్గురువు సదా రక్షిస్తూ ఉంటాడనే విషయం బాబా విషయంలో నిరూపితమవుతూ వస్తోంది. సద్గురువు పండితుల పట్ల, పామరుల పట్ల సమదృష్టి కలిగి ఉంటాడు. పాండిత్యం వలన వచ్చిన అహంభావాన్ని, అజ్ఞానం వలన అలుముకున్న మొండితనాన్ని సున్నితంగా తొలగించడం సద్గురువు వల్లనే సాధ్యం. ఒక్కోసారి భక్తులే సద్గురువును పరీక్షించే సాహసం చేస్తుంటారు. అప్పుడు కూడా సద్గురువు వారిపై ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేయడు. తనదైన రీతిలోనే వారికి తగిన సమాధానమివ్వడానికి ప్రయత్నిస్తాడు. ఇలాంటి సంఘటనలన్నీ బాబాకు ఎదురైనవే, ఆయన మహిమలుగా ప్రచారంలో ఉన్నవే. అడిగితిమా నిన్ను సిరి సంపదలు, కోరితిమా నిన్ను వేరే వరములు. అడిగితిమా నిన్ను సిరి సంపదలు, కోరితిమా నిన్ను వేరే వరములు. నీ పాద పీఠికనై నిలిచిన చాలని, నీ పాద పీఠికనై నిలిచిన చాలని, మరి మరి వేడితిమి కాదనకు స్వామి, కాదనకు స్వామి. నిన్ను నమ్మినాను సాయి దయజూపవా, నీ చరణదాసులమై నిలువనీయవా, మమ్ము నిలువనీయవా. నిన్ను నమ్మినాను సాయి దయజూపవా. ఇతర సద్గురువులకు బాబాకి మధ్య ఉన్న ఒక ప్రత్యేకమైన తేడాను మనం గుర్తించవచ్చు. బాబా ఎప్పుడూ కూడా తనను ఆశ్రయించిన వారికి పనిగట్టుకుని ఒక పాఠంలా ఏమీ చెప్పేవారు కాదు. అలాంటి దాఖలాలు కూడా ఎక్కడా కనిపించవు. తన దైనందిన జీవన విధానం, ఎదుర్కొన్న సంఘటనలు, ఆయా సందర్భాల్లో తాను అనుసరించిన తీరును చూస్తూ భక్తులు అర్థం చేసుకునేలా చేసిన మహనీయుడు బాబా. సహనం, సహవాసం, సాయం, సంతృప్తి, సంతోషం,
ప్రతి ఒక్కరికి అవసరం అనే విషయాన్ని ఆయన ఆచరించి చూపారు. భగవంతుడి సన్నిధిని చేరుకోవాలంటే ముందుగా సద్గురువును అన్వేషించాలి. అంతటా ఆవరించి ఉన్న పరమాత్ముడి సన్నిధికి చేరుకోవటానికి తగిన మార్గాన్ని సద్గురువు మాత్రమే చూపించగలడు. విశ్వమంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను పట్టుకోవటానికి సద్గురువు సన్నిధిలో చేసే సాధన మాత్రమే ఉపయోగపడుతుంది. అలాంటి ఒక సద్గురువుగా బాబా తన భక్తులను, సేవకులను ముందుకు నడిపించారు. సద్గురువు తనను ఆశ్రయించిన భక్తులకు జ్ఞానబోధ చేస్తాడు. తన ఆచరణ ద్వారా వారు అర్థం చేసుకునేలా చూస్తాడు. తన పట్ల పూర్తి విశ్వాసాన్ని చూపించిన భక్తులు ఎంత దూరంలో ఉన్నా సద్గురువు వారిని ఒక కంట కనిపెట్టుకునే ఉంటాడు. వారు ఏ ఆపదలో ఉన్నా, అవసరాల్లో ఉన్నా తక్షణమే తన సాయం అందేలా చేస్తాడు. బాబా జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇదే విషయం మనకి స్పష్టమవుతుంది. తోటివారిని ప్రేమించాలి, మూగజీవులను దయతో చూడాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి, ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించాలి. మానవత్వం అనేది మనిషి ప్రాథమిక లక్షణం. సత్కర్మల్ని ఆచరించడం వలన అందుకు తగిన ఫలాలు వెతుక్కుంటూ వస్తాయి. మనం ఏదైతే ఇస్తామో ఎక్కడ ఉన్నా తిరిగి అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందువలన సాధ్యమైనంత వరకు మంచి మాత్రమే చేయడానికి ప్రయత్నించు అనేదే బాబా ఇచ్చిన సందేశంగా కనిపిస్తుంది. షిరిడీలో బాబా జీవన విధానం, అక్కడి వారితో ఆయన మసులుకున్న తీరు, తనకు భిక్షగా లభించిన దానిలోనే ఇతర జీవులకు తినిపించిన వైనాన్ని గమనిస్తే సద్గురువు సూచించిన మార్గం ఏమిటి అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ప్రేమ, త్యాగం కలిగి ఉండాలి. ఆశ, వ్యామోహం విడనాడాలి అనే విషయం స్పష్టమవుతుంది. నువ్వు దేన్నైతే బలంగా కోరుకుంటావో అది నీకు అందకుండా నీ ముందే పరిగెడుతూ ఉంటుంది. దేనినైతే వదిలేస్తావో అది నీ వెనకే వస్తుంటుంది అనే సత్యాన్ని అర్థమయ్యేలా చేసిన సద్గురువు బాబా. పలుకే నీదంట, పులకించే స్పర్శే నీదంట, అలరించే పలుకే నీదంట, పులకించే స్పర్శే నీదంట. ప్రేమగా నీ చూపు తడిమింది చాలు, మనసే నీ వశమై విరిసింది చాలు. మమతే సాయి, సమతే సాయి, శాంతమే సాయి, త్యాగమే సాయి. తోడై నిలిచావు మా చెంత సాయి, తోడై నిలిచావు మా చెంత సాయి. తల్లిలా లాలించి కాపాడు సాయి, తండ్రిలా పాలించి రక్షించు సాయి. తల్లిలా లాలించి కాపాడు సాయి, తండ్రిలా పాలించి రక్షించు సాయి. సాయినాథుని మందిరాలలో 4 వేళల్లోనూ 4 హారతులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇతర పర్వదినాలలోనూ ప్రత్యేకమైన సేవలను నిర్వహిస్తూ ఉంటారు. అలా ఇక్కడి ఆలయంలోనూ బాబాకి హారతులిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా సేవలు జరుపుతూ ఉంటారు. ఆ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సామూహిక భజనలలో ఉత్సాహంగా పాల్గొంటారు. సహజంగానే బాబా ఆలయాల్లో 4 వేళల్లోనూ 4 ఆరతులిస్తుంటారు. దాదాపు బాబాకి సంబంధించిన చాలా మందిరాల్లో షిరిడీలో నిర్ణయమైన వేళల్లోనే హారతులిస్తుంటారు. కొన్ని ఆలయాల్లో భక్తులే బృందాలుగా ఏర్పడి ఆరతులు పాడతారు. ప్రతి గురువారం బాబాకి పల్లకి ఉత్సవాన్ని జరుపుతారు. ఇక వార్షికోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. అళవిల్ బాబా మందిరం విషయానికొస్తే ఈ మందిరాన్ని రాత్రి సమయాల్లో దర్శించడం మరింత ఆనందానుభూతినిస్తుంది. విద్యుత్ దీపాల కాంతులతో ఈ మందిరం
ఆధ్యాత్మిక సరస్సులో ఆవిర్భవించిన స్వర్ణ పుష్పం మాదిరి కనిపిస్తుంది. వెన్నెల రాత్రుల్లో వెలుగుల ధారల్లో జరిగే పల్లకీ సేవ కంటి తెరలపై కడవరకు నిలిచిపోతుంది. అంత సందడిగా వైభవంగా ఈ వేడుక జరుగుతుంది. నీపై విశ్వాసం మాలో శ్వాసయై, నీ పద సేవై జీవిత ధ్యాసయై. నీపై విశ్వాసం మాలో శ్వాసయై, నీ పద సేవై జీవిత ధ్యాసయై. నిలిచిపోవాలని నిలువనివ్వాలని, నిలిచిపోవాలని నిలువనివ్వాలని మరి మరి వేడితిని. కాదనకు స్వామి, కాదనకు స్వామి, నిన్ను నమ్మినాను సాయి దయచూపవా. నీ చరణదాసులమై నిలువనీయవా, మమ్ము నిలువనీయవా. నిన్ను నమ్మినాను సాయి దయచూపవా సాయి. సహజంగానే గురు పౌర్ణమి రోజున బాబా ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మందిరం కూడా భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఆ రోజున బాబాకి జరిగే అలంకారంలోనూ ప్రత్యేకత కనిపిస్తుంది. విశేషమైన రోజుల్లో కూడా పల్లకీ సేవను జరుపుతారు. పల్లకీ సేవలో పాల్గొనడం వలన అనేక పుణ్య ఫలితాలు లభిస్తాయనే విశ్వాసం ఇక్కడి భక్తుల్లో బలంగా కనిపిస్తుంది. అనునిత్యం ఈ మందిరాన్ని ఉదయం 5 గంటలకు తెరుస్తారు. కాకడ ఆరతి, అభిషేకం, అలంకరణ అనంతరం ఆరాధన మొదలవుతుంది. మధ్యాహ్న ఆరతి అనంతరం తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు తలుపులు తెరుస్తారు. రాత్రి 9 గంటల వరకు బాబా దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి కన్నూరుకి బస్సు, రైలు, వాయు మార్గాలున్నాయి. అక్కడి నుంచి అళవిల్కి స్థానిక వాహనాల్లో సులభంగా చేరుకోవచ్చు. ఒక సాధారణ వ్యక్తిలా షిరిడీలో అడుగుపెట్టిన బాబా ఆ గ్రామాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంగా మార్చారు. అవధూత, సద్గురువు, దైవాంశ సంభూతుడు, ఇలా ఎవరు ఎలా అనుకున్నా ఒక సాధారణమైన మనిషిగానే ఆయన ఆదర్శవంతమైన జీవితాన్ని ఆవిష్కరించారు. మనిషి మనిషిగా జీవించడం కంటే మహోపకారం లేదని సెలవిచ్చిన వారాయన. అలాంటి బాబా కొలువైన మందిరాన్ని వీక్షించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.